గురుదేవ చాలామంది మొక్కుతున్నారు. ఆ మొక్కులు నెరవేర్చకపోతే దైవాగ్రహానికి లోనవుతారని కూడా చెప్తున్నారు. హ్మ్. ఇప్పుడు భక్తుల మీద కోపపడితే వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? యెస్. గుడ్ క్వెషన్ అన్న. భక్తుల మీద కోపపడితే దేవుళ్ళు ఎలా అవుతారు? హ్మ్. చాలా అద్భుతమైన క్వెషన్. ఓకే. మనకి ఊర్ధ్వం 7 లోకాలు, అధో 7 లోకాలు ఉన్నాయి. అవును. ఓకే. దీనిపైన హ్మ్. రకరకాల లోకాల తర్వాత ఆ పైన చింతామణి గృహంలో అవును. అమ్మవారు ఉందని, ఓకే, హ్మ్. లలితాదేవి ఉందని, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటాం కదా. అవును. సరే, ఇక మనం విష్ణుని పూజించే వాళ్ళేమో మహావిష్ణువు ఉన్నాడని, అవును. శివుని పూజించే వాళ్ళేమో రుద్రుడు ఉన్నాడని చెప్పి చెప్పుకుంటాం. అవును. ఓకే. అది అది ఎవరిష్టం వాళ్ళది. అవును. దట్ ఈస్ ద సుప్రీం ఎనర్జీ. అవును. సుప్రీం ఎనర్జీకి ఎప్పుడు కూడా ఓకే ఇటువంటివి ఏమి ఉండవు. ఓకే. మరి గ్రామ దేవత, ఓకే. కుల దేవత, ఇంటి దేవత అని ఉంటాయి. అవును. తెలుసా? తెలుసు. తెలుసు కదా. మరి మీ గ్రామ దేవత పేరేంటి? ముత్యాలమ్మ. ముత్యాలమ్మ. ఓకే. ఇట్లా మరి రకరకాల పేర్లు ఉన్నాయి కదా అవును. ఈ గ్రామ దేవతలు వీళ్ళంతా. అలాగే చనిపోయిన పూర్వీకులు తెలుసు కదా, తెలుసు. పితృదేవతలు అంటాం. ఓకే. వీళ్ళందరినీ దేవతాలోకం అంటారు. ఓకే. అది ఒక లేయర్. ఈ పైన ఉన్న 7 లోకాలు ఒక లేయర్ దేవతాలోకం అనేది. ఓకే. మరి వీళ్ళకి మానవుడి కన్నా కొన్ని శక్తులు ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క లోకం దాటే కొద్దీ కొన్ని కొన్ని శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అంతేగాని వీళ్ళు సుప్రీం ఎనర్జీ కాదు, గుర్తుపెట్టుకోండి. హ్మ్. మరి నువ్వు ఎప్పుడైనా సరే విన్నావా చాలా క్లియర్గా? అంటే గ్రామ దేవతకి మొక్కానండి, హ్మ్. మా ఇంట్లో మా పాపకి జ్వరం వస్తే గ్రామ దేవతకి కోడిస్తానని మొక్కాను, తీర్చలేదు, ఓకే, మాకంతా గందరగోళం అవుతుంది అని విన్నావా? అవును. ఇట్లాంటివి ఎందుకు జరుగుతాయి అంటే వీళ్ళు మనకన్నా దేవతాలోకం అనేది పైన ఉండే లేయర్ మాత్రమే, సుప్రీం ఎనర్జీ కాదు. ఓకే. వాళ్ళకి మనం నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు నిర్వర్తించాలి. ఎస్ నేను ఇది చేస్తానన్నావు, చేయాల్సిందే, తప్పదు. ఓకే. మరి అలాగే జాతకంలో కొన్ని కొన్ని జాతకాలు చూస్తుంటాం. చూసినప్పుడు అన్నీ బాగుంటాయి. ఓకే. బాగుంటాయి కానీ ఎవరైతే ఈ యొక్క గ్రామ దేవత, కుల దేవత, ఇంటి దేవత ఆరాధన చెయ్యట్లేదో వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. ఓకే. ఇది అక్షర సత్యము, గుర్తుపెట్టుకోండి. మరి దీనికి రెమెడీ కూడా నేను చెప్పాలి కదా. హ్మ్. నీ గ్రామ దేవత ఎవరో నీకు తెలుసు. అవును. తెలిసినప్పుడు ప్రతి సంవత్సరం అక్కడ జాతరలు జరుగుతాయి కదా, అవును. ఆ జాతరలో నీ శక్తి కొలది నువ్వేం సమర్పించాలో నువ్వు సమర్పించు. ఓకే. ఓకే. అది పొంగల్ వండి వడ్డిస్తావా, ఓకే, లేదా అక్కడ బెల్లం సమర్పించే బెల్లం సమర్పిస్తావా, సమ్మక్క సార్లు బెల్లం సమర్పిస్తారు కదా, అవును. బంగారం. అట్లా మీ యొక్క ఆచారం అక్కడ ఎలా ఉంటే అలా సంప్రదాయం ప్రకారం చేయాలి. అది ఓకే. ఒకటో పాయింట్. మరి ఓకే. రెండోది హ్మ్. కుల దేవత ఆరాధన. హ్మ్. శాస్త్రంలో ఎక్కడ కూడా ఈ కులాల యొక్క విభజన లేదు. అంటే ఓకే. వర్ణ విభజన మాత్రమే అవును. ఉంది. హ్మ్. అంటే 4 వర్ణాలు: అవును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. అవును. 4 వర్ణాలు మాత్రమే. అవును. అంటే బ్రాహ్మణ వర్ణానికి అధిదేవత గాయత్రి మాత. ఓకే. ఓకే. క్షత్రియ వర్ణానికి అధిదేవుడు శ్రీరామచంద్రమూర్తి. ఓకే. ఓకే. మరి వైశ్య కులానికి అధిపతి వాసవి కన్నికా పరమేశ్వరి. ఓకే. మరి ఈ శూద్రులు అనే వాళ్ళకి అధిదేవతలుగా వీరభద్రుడని, ఓకే, ఓకే. అలాగే అమ్మవారని చెప్తారు. ఓకే. ఇలా ఇలా రకరకాలుగా ఉంటాయి. హ్మ్. వీళ్ళని మనం మాత్రమే ఈ యొక్క కుల విభజనలు ఎక్కడ కూడా మనకి లేదు కాబట్టి శాస్త్రంలో. హ్మ్. అంటే ఈ అంటే వృత్తుల్ని కులాలుగా, ఇప్పుడు ఎవరైతే మంగలి పని చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళని మంగలి కులం అని చెప్పి, ఓకే, ఎవరైతే వడ్రంగి పని చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ కులంగా ఇట్లా చేసుకుంటూ వచ్చారు కదా. దీనివల్ల ఏమైందంటే చాలా రకాల కులాలుగా విభజించి పడిపోయినాయి. బట్ కానీ వీళ్ళ యొక్క వర్ణం అనేది ఇంపార్టెంట్. కానీ మనం దాని గురించి కూడా కొంచెం ఎక్కడన్నా మనకి దానికి రెఫరెన్స్ దొరుకుతుందని చూస్తున్నాము. ఓకే. అది దొరికితే కనుక దాన్ని కూడా మనం ఒక వీడియో చేద్దాం. ఓకే. ఏ కులానికి ఏ దేవతాధిపతి అనేది. కానీ ఇంపార్టెంట్గా అయితే 4 వర్ణాలనే మాత్రమే గ్రహించండి. మనకి శాస్త్రంలో చెప్పబడి 4 వర్ణాలే, 4 వర్ణాలకి 4 అధిదేవతలు. ఇవి కాకుండా మరి మన ఇంటి దేవత అనేది ఒకటి ఉంటుంది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం ఒక ఊళ్ళో ఉన్నాం. ఆ ఊరి యొక్క ఆచారం ప్రకారం గ్రామ దేవత కాకుండా ఏంటంటే ఒక్కొక్క కులం వాళ్ళు, లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, లేదా కొన్ని వంశస్థులు ఒక దేవత ఆరాధన చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు నాకే ఉంది నాన్న, నేను హైదరాబాద్లో ఉంటా, నాకు పెద్దమ్మ తల్లి గ్రామ దేవత. అలాగే నేను ఎక్కడైతే ఉంటానో నివాసం ఉంటానో
ఆ ఏరియాలో ఉండే ఆ గ్రామ దేవతను కూడా నేను పూజిస్తాను. మరి నా కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి నా కులదేవత. మరి అలాగే మా ఇంటి దేవత వెంగమాంబ, నర్రవాడ వెంగమాంబ మా ఇంటి దేవత. ఓకే, నా ఇష్ట దేవత తర్వాత, అది ఇష్ట దేవత అనేది మన ఇష్టం, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓకే, అది నేను అమ్మవారు అంటాను, లేకపోతే ఆంజనేయ స్వామి అంటాను, రాముడు అంటాను, ఏదో ఒకటి సంథింగ్. అంటే మనం చెప్పే 3 చాలా ఇంపార్టెంట్. గ్రామ దేవత, కులదేవత, ఇంటి దేవత. ఇంటి దేవత నర్రవాడ వెంగమాంబ అని చెప్పా కదా. మరి ఇది ఎలా వచ్చింది? మేము ఓకే ఆంధ్రాలో కొన్నాళ్ళు ఉన్నాము. ఓకే, ప్రకాశం డిస్ట్రిక్ట్లో మా ఫాదర్ వాళ్ళు, మా 4 ఫాదర్స్ ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్ర విజయవాడలో ఉన్నాము. ఆ తర్వాత హైదరాబాద్లో 25 ఏళ్ళ పై నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం. మరి అక్కడ 4 ఫాదర్స్ ఉన్నారు, అక్కడ వాళ్ళు ఏం ఆచారాలు పాటించారు, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మా ఇంటి దేవత నర్రవాడ వెంగమాంబ అని. ఓకే, ఎప్పుడైతే మనం ఈ 3 దేవతల యొక్క ఆరాధన పర్ఫెక్ట్గా చేస్తామో మన యొక్క జాతక బలం అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఏ అమ్మవారిని కొలిసినా ఆ అమ్మవారు కటాక్షిస్తుంది అని చెప్పొచ్చు. అంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఫస్ట్ మనం చేయాల్సిన పని, ఫస్ట్ ఇన్విటేషన్స్ గ్రామదేవత, కులదేవత, ఇంటి దేవత అండ్ ఇష్టదేవతకి. ఇప్పుడు నేను జూలైలో యాగం చేస్తున్నా కదా, ఈ మహాయాగానికి ఫస్ట్ వీళ్ళ నలుగురికి కార్డులు పెట్టిన తర్వాతే నేను బయట ఎవరికైనా కార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, ఆ కార్డులు అక్కడ పెట్టిన తర్వాత బయటికి మనం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి విషయాన్ని కూడా ఎప్పుడైతే మనం ఈ విధంగా ఫాలో అవుతామో, ఓకే, అంతేకాదు నాన్న, ఇప్పుడు నేను ఒక జ్యోతిష్యుని కలవాలి అంటే ప్రతి వాళ్ళు ఊరికి జ్యోతిష్యం అంటున్నారు. జ్యోతిష్యుని కలిసే ముందే ఓకే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి అని చెప్పి నేను ఒక వీడియో చేశాను చాలా క్లియర్గా. దాంట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు కొన్ని చెప్పా. దాంట్లో కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ విషయం ఉంటుంది. మీ గ్రామ దేవత, కులదేవత, ఇంటి దేవత, ఇష్టదేవతలను కొలుస్తున్నారా లేదా, వాళ్ళకి ప్రతి సంవత్సరం మీరు చేయవలసిన కార్యక్రమాలు చేస్తున్నారా లేదా, పితృ కార్యక్రమాలు చేస్తున్నారా లేదా అని చెప్పి ఉంటుంది. ఇవన్నీ మనం చేస్తున్నా కూడా బాధలు అనుభవిస్తున్నామంటే అప్పుడు జాతక విశ్లేషణ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మన ధర్మం మనం నిర్వర్తించకుండా, మనం చేయాల్సిన కార్యక్రమాలు మనం చేయకుండా, ఓకే ఊరికి బొలవమని చెప్పి ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏదో చెప్తాడు, దానికి పరిహారం అంటాడు. ఈ 1000 కోట్ల వ్యాపారంలో మీరు ఒక సమిధి అవుతారు, అంతకుమించి ఏమీ కాదు. ఓకే, అంటే ఎప్పుడు కూడా భగవంతుడు అనేవాడు, ఓకే, అది శ్రీమన్నారాయణ అవని, వెంకటేశ్వర స్వామి అవని, ఇంకెవరన్నా అని, ఓకే, వాళ్ళు నువ్వు మొక్కావా, నువ్వు మొక్కు తీర్చావా లేదా అని చెప్పి వాళ్ళు ఏం చెక్ చేయరు. బట్ ఈ గ్రామదేవత, కులదేవత, ఈ వ్యవస్థలన్నీ కూడా మన యొక్క దేవతాలోకంలో ఉండే లేయర్స్, వాళ్ళు మనకన్నా కొన్ని శక్తులు ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. వీ హ్యావ్ టు డిశ్చార్జ్ దట్. ఓకే, వీ హ్యావ్ టు అంటే దానికి ఎటువంటి ఇంకా వేరే ఆలోచన లేదు, కంపల్సరీ మనం చేయాల్సింది. నమస్తే నాన్న, హరి ఓం శివ.